టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు వరుస సినిమాలు చేస్తున్నారు. త్వరలోనే గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ కానుంది. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన ఈ సినిమా 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ కానుంది. అలాగే అనిల్ రావుపూడి దర్శకత్వంలో వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం కూడా విడుదలకు రెడీ అవుతోంది. నితిన్తో చేస్తున్న తమ్ముడు శివరాత్రికి నితిన్, వేణు కాంబినేషన్లో రానున్న ఎల్లయ్య, ఆశిష్ హీరోగా చేస్తున్న సెల్ఫిష్ సినిమాలు వరుసగా దిల్ రాజు బ్యానర్ నుంచి రాబోతున్నాయి. ఇంకా కొన్ని భారీ ప్రాజెక్ట్స్ చేయడానికి రెడీ అవుతున్నారు దిల్ రాజు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్తో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. చివరిగా లాల్ సింగ్ చద్దా సినిమాతో ప్రేక్షకులను పలకరించిన అమీర్ ఆశించిన స్థాయిలో అలరించలేకపోయారు. కానీ ఇప్పుడు దిల్ రాజు నిర్మాణంలో ఓ సినిమా చేయనున్నట్టుగా సమాచారం. ఇటీవలే అమీర్ ఖాన్తో కలిసి చర్చించినట్టు వార్తలు తెరపైకి వచ్చాయి. ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించబోతున్నాడని ఇన్సైడ్ టాక్. విజయ్ వారసుడు తర్వాత మరో సినిమా అనౌన్స్ చేయలేదు వంశీ. కానీ ఇటీవల అమీర్ ఖాన్కు స్టోరీ లైన్ను వినిపించగా పూర్తి స్క్రిప్టుతో రావాలని సూచించాడట. లేటెస్టుగా వంశీ పైడిపల్లి స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేశాడని, త్వరలోనే దిల్ రాజుతో కలిసి ముంబైలో అమీర్ ఖాన్ను కలవబోతున్నాడని టాక్. ఒకవేళ ఈ ప్రాజెక్టు ఓకే అయితే మాత్రం ఇది క్రేజీ కాంబో అనే చెప్పాలి.